జై శ్రీరామ్, వందే మాతరం. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. జ్యుడిషియల్ యాక్టివిజం అనే దశ నుంచి జ్యుడిషియరీ అటోక్రాట్స్ అనే దశకు ఎదిగిపోయారు. ఎందుకు అలా అనాల్సి వచ్చింది? గత అనేక దశాబ్దాలుగా వాళ్ళ పనితీరు చూస్తుంటే కొన్ని ఎగ్జాంపుల్స్. ఒరిస్సాలో భువనేశ్వర్ హైకోర్టు జడ్జి ఒక మర్డర్ చేసినటువంటి శాంతి మతస్థుని ఆయన 5 సార్లు నమాజ్ చేసి పశ్చాత్తాపడుతున్నాడు కాబట్టి అతను శిక్షించనక్కర్లేదు, అతన్ని వదిలేద్దామని చెప్పిండు. అంటే ఈ దేశంలో ఇండియన్ కాన్స్టిట్యూషను, ఇండియన్ జ్యుడిషియరీ రాజ్యాంగబద్ధంగా ఏర్పాటుకున్నటువంటి రాజ్యాంగము, న్యాయ వ్యవస్థ ఉన్నదా, లేకపోతే వాళ్ళ మతానికి సంబంధించినటువంటి న్యాయ వ్యవస్థ నడుస్తున్నదా? ఇది ఒకటి. హైదరాబాద్లో ఒక స్కౌండ్రల్ కౌశల్య ఎక్కడ కన్నది, ఎక్కడ పుట్టిండు రాముడు, నిజమేనా ఫేకా, ఎడకన్నది అంటే ఇట్లా ఎన్నో రకాలుగా బుద్ధులు మాట్లాడింది. భాగ్యలక్ష్మి అమ్మవారి గురించి ఎన్నో మాటలు మాట్లాడిండు. దాని గురించి సరైన ఆధారాలు లేవని చెప్పి తెలంగాణ హైకోర్టు మెజిస్ట్రేట్స్ కేసును డిస్మిస్ చేసిండు. సరైన ఆధారాలు లేవని చెప్పి సీసీ ఫుటేజ్, అన్ని టెలివిజన్ ఛానల్స్లో ఉన్న సీసీ ఫుటేజ్ తీసుకొని దాన్ని సరైన ఎవిడెన్స్గా సబ్మిట్ చేసినప్పటికీ కూడా అది ఎవిడెన్స్గా గుర్తించకుండా దాన్ని కేసును డిస్మిస్ చేయడం జరిగింది. సూడో సెక్యులర్ కాంగ్రెస్ గవర్నమెంటు మరి దాన్ని సుప్రీంకోర్టు అప్పీల్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు కోరుకునేది అదే కదా. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే అంతా కూడా ఒక ఈకో సిస్టంలో కలిసి పనిచేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి. ఇంకొక ఎగ్జాంపుల్, కర్ణాటకలో హైకోర్టు జడ్జు ఒక ఏరియాలో ఆ మతపరులు, శాంతి మతపరులు బాగా ఉన్నారని చెప్పి ఒక మినీ పాకిస్తాన్ లాగా తయారైంది, క్రైమ్స్ కేసులు బాగా వస్తున్నందువల్ల ఆయన ఒక కామెంట్ ఇచ్చాడు. దానికి ఇమీడియట్గా సుప్రీంకోర్టు ఫైర్ అయిపోయి కోపం తెచ్చుకొని హైకోర్టు జడ్జికి ఆర్డర్ ఇచ్చేసి అనమాట, మీరు వెంటనే వాళ్ళకి క్షమాపణ చెప్పండి, హట్ అవుతారట అని క్షమాపణ చెప్పమని అని చెప్పాడు. ఆర్డర్ ఇచ్చింది. కర్ణాటక హైకోర్టు జడ్జికు క్షమాపణ చెప్పానట అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు కాంట్రరీ, ఇప్పుడు అదర్ సైడ్ చూద్దాం. కాశ్మీర్ నరమేధాన్ గురించి, హిందూ జీనోసైడ్ గురించి కేసును రీఓపెన్ చేయండి. ఇన్నేళ్ళు వాళ్ళు పెండింగ్లో పెట్టిండ్రు, దాన్ని ఏం కేసులు ఎసరు ముందు నడిపించలేదు. మేము కొన్ని మాకున్నటువంటి కేసులు ఆల్రెడీ మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు, పొడగొట్టుకునే వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళ దోస్తులు, వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి సాక్ష్యాలు చెప్తాము, ఆ యొక్క ఆధారాలు డీటెయిల్స్ అన్నీ ఇస్తాము అని ఊరని కేసులను ఫైల్స్ చేసి సుప్రీంకోర్టు సబ్మిట్ చేస్తే అయిపోయింది. పాస్ట్ ఇస్ పాస్ట్, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మేము ఆ కేసులను రీఓపెన్ చెయ్యము, అది అవసరం లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే 1000 మంది ప్రాణాలు పడుకుపోయినాయి, 1000 మంది హిందువుల స్త్రీల మాన ప్రాణాలు పోయినాయి. దానికి ఇచ్చిమ కుట్టట్టు కూడా లేదు సుప్రీంకోర్టు, అది కేర్ చేయలేదన్నమాట, దానికి విలువ లేదు. 5 లక్షల మంది పైన ఇల్లు మొత్తం వదిలేసుకొని, ప్రాపర్టీ మొత్తం వదిలేసుకొని ఢిల్లీలా, బాంబేలా, కలకట్టాలో ఇట్లా రోడ్ల మీద వీధి వ్యాపారాలు తీసుకొని బతుకుతాండ్రు కాశ్మీర్ హిందూస్. అయితే దానికి ఏమాత్రం పట్టలేదన్నమాట. అది సుమోటో కేసు తీసుకోవడానికి ఎట్లాగూ సాధ్యం కాదు, ఇంపాసిబుల్. అది కేసులు ఫైల్ చేస్తా అంటే కూడా మేము అన్నీ మెటీరియల్ తీసుకొచ్చినాము, మేము ఎవిడెన్స్ కలెక్ట్ చేసినాము, ఉన్నారు వాళ్ళ బాధితులు ఉన్నారని చెప్తే కూడా కేసులు తీసుకోవడానికి, రీఓపెన్ చేయడానికి రెడీ లేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇంకా 5 years ఆంధ్రప్రదేశ్ లోపల 5 years టైం లోపల, లాస్ట్ గవర్నమెంట్ టైం లోపల 36,000 మంది ఉమెన్ మిస్సింగ్ అయిపోయినాయి. ఎంతమంది చచ్చిపోయినారో, ఎంతమంది కిడ్నాప్ చేసి, ఎంతమంది ఎక్కడ, ఏ మార్కెట్లో, ఏ దేశంలో అమ్మబడ్డారో తెలియదు. దాని నుంచి కేసులు లేవు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు టైం లేదు, సుప్రీంకోర్టుకు టైం లేదు. యాక్చువల్గా గవర్నమెంటు, అప్పుడున్న గవర్నమెంటు దాని వెనుక ఉండి క్రైమ్ చేసింది కాబట్టి వాళ్ళు ఎట్లాగూ చేయరు, కేసులు ఫైల్ చేసి కేసులు ముందు నడిపించలేదు. కానీ సుమోటోగా తీసుకున్నా ఉమెన్స్ కమిషన్ ఉంటుంది కదా, ఎన్హెచ్ఆర్సీ ఉంటుంది కదా, SC/ST కమిషన్స్ ఉంటాయి కదా, అట్లాంటి జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి కదా, దానిలో ఉండేది కూడా మెజిస్ట్రేట్స్ కదా, జడ్జిలే కదా. మరి వాళ్ళు ఎందుకు కేసులు తీసుకోలేదు? ఎందుకు రోజు గగ్గులు పెట్టి అడుస్తుంటారు కదా,
మా ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతున్నది, ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఉమెన్స్ కమిషన్ గక్కులు పెడుతుంది, మహిళా మండలి వాళ్ళు ఉన్నారు కదా, ఎర్రకుక్కలు ఉన్నాయి కదా, ఈ ఎర్రజెండా పార్టీలో కూడా మహిళలు ఉంటారు కదా, మహిళా కమిషన్ ఉంటారు కదా, మహిళలు ఉంటారు కదా, వాళ్ళ దాంట్లో కూడా మహిళా సంఘాలు ఉన్నాయి కదా. మరి ఈ ఎర్రజెండా లేడీసు మరి ఎందుకు నొల్లి పెట్టలేదు, ఎందుకు స్ట్రైకులు చేయలేదు, ఎందుకు కోర్టులో అప్పీల్ చేయలేదు, హైకోర్టులో కానీ సుప్రీంకోర్టు ఎందుకు తీసుకోపోలే కేసులు అన్నింటినీ, ఎందుకు నోరు మూసుకున్నారు? హోలీకి తెలంగాణలో పట హోలీ పండుగ రోజు వాళ్ళు వచ్చి కొట్టిండ్రు, శాంతిమత పౌరులు వచ్చి కొట్టిర్రు, ఆడవాళ్ళని కూడా బాధ పెట్టిర్రు, హింస పెట్టిర్రు, ఆ రోజంతా కూడా టార్చర్ పెట్టిర్రు. అయితే కూడా పోలీసు వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసి వీళ్ళని తీసుకుపోయి వీళ్ళని కేసు పెట్టి జైల్లో పెట్టుకొని వన్ డే మొత్తం టార్చర్ పెట్టిండ్రు. తిండి లేదు, నీళ్ళు లేవు. అయినా కూడా ఎన్హెచ్ఆర్సీకి హ్యూమన్ రైట్స్ కమిషన్కు టైం లేదు. హైదరాబాద్లో ఉంటుంది కదా ఎన్హెచ్ఆర్సీ, స్టేట్ కమిషన్ అయితే ఉంటుంది కదా, దానికి కూడా టైం లేదు. సుప్రీంకోర్టుకి అసలు టైం లేదు. దే ఆర్ సో బిజీ. వాళ్ళకి ఏంటంటే టెర్రరిస్టులకు ఉరిశిక్ష రద్దు చేయాలి, టెర్రరిస్ట్కి ఏమైనా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చేందుకు ఛాన్స్ ఉండదా, వెంటనే వాళ్ళ ఎట్లా వదిలేడానికి ఎలా ఛాన్స్ ఉన్నదా, దాని నుంచి ఆలోచించడానికి టైం వాళ్ళకి సరిపోదు. ఇంకా వాళ్ళకు ఫంక్షన్స్ ఉంటాయి, వాళ్ళకు పార్టీస్ ఉంటాయి, వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి, వాళ్ళకు కూడా అంత టైం లేదు. ఇప్పటికే బోడని కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ ఎంతకాలం చేస్తారు పాపం వాళ్ళు. ఇంకా భైంసాలో కూడా సంక్రాంతి పండుగకు సకినాలు చేసుకుంటే ఇంట్లో పోయి కొట్టి ఆడవాళ్ళని కూడా కొట్టి ఆ సకినాలలో కూడా యూరిన్ ఉచ్చబోసిండ్రు వాళ్ళు. అయితే దాన్ని ఇంతవరకు ఒక్క కేసు ఫైల్ కాలేదు. ఏమంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినామంటారు పోలీసు వాళ్ళు. ఎక్కడైనా కేసు ముందుకు పోయిందా? ప్రొసీడింగ్స్ నడతానయా? కోర్టుల కేసులు నడతానయా? ఎక్కడైనా కేసు లాజికల్ కంక్లూషన్కి వచ్చిందా? కేసు ముందు ఫార్వర్డ్ అయిందా? ముందు పోతుందా? ఫస్ట్ ట్రాక్ కోర్టు ఎందుకు పెట్టారు? ఈ రాష్ట్రంలో కూడా హ్యూమన్ రైట్స్ ఉన్నాయా? ఈ మధ్య ఆసిఫాబాద్లో శాంతిమత పోటీ ఒక ఎస్సీ మహిళను మ్యారీడ్ ఉమెన్ ఖరాబ్ చేసింది కదా, ఏం యాక్షన్ తీసుకున్నారు? ఈ గవర్నమెంట్ సెక్యులర్ గవర్నమెంట్ అని చెప్తారు వాళ్ళు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 15 సంవత్సరాల కింద మనకు శ్రీపీఠం స్వామీజీ గారు ఉన్నారు, స్వామి పరిపూర్ణానంద గారు, మనందరికీ తెలుసు. పరిపూర్ణ గారు ఎంత గొప్ప ధర్మం కోసం, దేశం కోసం ఎంత నిలబడతారో, ఎంత కృషి చేస్తారో మనకు తెలుసు. పరిపూర్ణానంద గారు, వారి గురువు గారు దయానంద సరస్వతి గారు 15 ఏళ్ల కింద సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసిండ్రు. ఏంటి అది? ఈ దేవాలయాలన్నింటినీ కూడా ఈ గవర్నమెంట్ కంట్రోల్ ఎందుకు పెట్టుకున్నది, ఈ డబ్బులను ఎందుకు దోసుకొని తింటా అంది, ఇవన్నిటిని కూడా ఇది సెక్యులర్ రాజ్యాంగానికి విరుద్ధం కదా, అందరూ సమానమని మీరు కోర్టు చెప్తున్నది కదా, రాజ్యాంగం చెప్తున్నది, లాగా చెప్తున్నారు కదా, సుప్రీంకోర్టు మాకు న్యాయం చేయాలి, మా దేవాలయాలు మొత్తం భారతదేశంలో అన్ని దేవాలయాలన్నింటి కూడా మాకు వాటిని గవర్నమెంట్ కంట్రోల్ నుంచి విడుదల చేసి హిందూ గ్రూప్స్కి, హిందువులకే అప్పగించాలి అని కేసు ఫైల్ చేస్తే 15 సంవత్సరాల నుంచి అట్లనే పెండింగ్ ఉన్నది. దయానంద సరస్వతి గారు పరమపదించారు, వారు బాడీ డ్రాప్ చేసి వారు వెళ్ళిపోయారనే సంగతి మనకు తెలుసు. 36,000 ఉమెన్ ఆంధ్రప్రదేశ్లో మిస్ అయితే కూడా దాని మీద ఎటువంటి, అది స్మాల్ క్రైమ్ అన్నమాట వాళ్ళకి, అది చాలా చిన్న విషయం. అది అసలు దాని గురించి ఆలోచించే టైమే లేదు. బికాస్ దే ఆర్ సో బిజీ విత్ జల్లికట్టు. తమిళనాడు జల్లికట్టు పండుగ ఎడ్లను పరిగెత్తించడం కరెక్టా కాదా, ఎనిమల్ రైట్స్ యాక్టివిస్టులకు కోపం, జంతు హింస చేస్తా అన్నట వాళ్ళ అది హింస అన్నట, షాడిస్టులు అన్నమాట. అది బంద్ చేయాలి. ఎంత పోతుందయ్యా మరి. ప్రతి సంవత్సరం ఒక పండుగకు కోట్లల్లో గొడ్లను గొర్రెలను కొత్తారు. రక్తం అంతా కూడా భూమిలో పారుతూ ఉంటుంది. మొత్తం రక్తంతో భూమి మట్టి అంతా కలుషితం అయిపోతుంది, రక్తంతో నిండిపోయి ఇక్కడ పడితే అక్కడ మాంసం ముక్కలు, ప్రేగులు, మురిగిపోయినవన్నీ పడేసి మొత్తం ఎంత డికంపోజ్ అయ్యి గుడంతా పొల్యూషన్ క్రియేట్ చేసి రోగాల కారకమవుతున్నాయి. దాని నుంచి ఎన్నడూ మాట్లాడలే. కానీ హోలీ నాడు మాత్రం కలర్స్ చేసుకుంటే మాత్రం మొత్తం వాటర్ పొల్యూట్ అవుతుంది, ఎయిర్ పొల్యూట్ అవుతుంది, బట్టి పొల్యూట్ అవుతుంది, మొత్తం ప్రపంచం అంతా గత్తరలు ఎత్తుంది. ఎందుకంటే అది హిందువుల ఫెస్టివల్ కాబట్టి. దీపావళి నాడు క్రాకర్స్ కాల్చుకుంటే, మొత్తం టమాకాయలు కాలితే హిందువులు మొత్తం ప్రపంచం అంతా గాలింతా ఖరాబ్ అయిపోయి మొత్తం పొల్యూషన్ అయిపోయి మొత్తం ప్రపంచంలో మనుషులందరూ రోగాల పాలై అవుతున్నారు ఈ దుర్మార్గుల హిందువులు చేపట్టి. కానీ జనవరి 1కు 25th క్రిస్మస్ కానీ ఇంకా
జనవరి 1 కానీ ప్రపంచం మొత్తం కూడా అమెరికా, ఫ్రాన్స్, యూరప్ మొత్తం, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా మొత్తము బిలియన్స్ డబ్బులు ఖర్చు పెట్టి టపాకాయలు కాల్స్తారు. మరి అదెంత పొల్యూషన్? మరి అప్పుడు అది పొల్యూషన్ కాదా? కేవలం ఇండియాలో టపాకాయలు కాల్స్తేనే పొల్యూషనా? అమెరికాలో, జర్మనీలో, యూరోప్లో, ఫ్రాన్స్లో, సౌత్ అమెరికాలో, నార్త్ అమెరికాలో కలుపుతారా టపాకాయలు? మరి అప్పుడు పొల్యూషన్ కాదా? మరి దాన్ని మీద క్వశ్చన్ చేయరేంటి? సో డబుల్ స్టాండర్డ్స్ అనేది క్లియర్ కట్గా మనకు కనబడతాయి అన్నమాట. అంటే వెన్ హిందూ ఉమెన్ ఆర్ రేప్డ్, వెన్ హిందూస్ ఆర్ మర్డర్డ్, ఇంకా హనుమాన్ శోభయాత్ర, శ్రీరాముని యాత్రలు, పండుగలకు దేవీ దేవతల జులుసులు కానీ, ఇటువంటి హిందూ దేవుళ్ళ ప్రొసెషన్స్, ఊరేగింపులు కానీ పండుగలు జరుపుకుంటుంటే వాటిని రాళ్ళ వర్షం కురిపిస్తూ అంటారు. రాళ్ళు మరి ఒకటే రాళ్ళు వేల రాళ్ళు వచ్చి మీద పడుతుంటాయి. వాటి మీద సుమోటో తీసుకొని యాక్షన్ తీసుకున్నారా? తీసుకోరు. కేసులు ఫైల్ చేసినా కూడా యాక్షన్ తీసుకోరు. ఎందుకు ఈ డబుల్ స్టాండర్డ్స్? అది ఇంకొక ఎగ్జాంపుల్. ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ 5 years కూడా మోర్ దాన్ 200 టెంపుల్స్ డెసిక్రేట్ చేయబడ్డాయి, విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి, డిమాలిషన్ జరగబడి మొత్తం ఐడల్ డిమాలిషన్ అయింది. ఎందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు కేసులు 5 ఏళ్ళు సరిపోలేదా మీకు? ఫస్ట్ ఒక టెంపుల్, 2 టెంపుల్స్ కాగానే మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని, ఫాస్ట్ ట్రాక్ తీసుకొని, డైలీ బేసిస్లో మీరు కేసుకొని కల్ప్రిట్స్ను పట్టుకొని ఉంటే 200 టెంపుల్స్ డ్యామేజ్ అయ్యే, నాశనం అయిపోయేంత వరకు జరిగేదా? అది దాన్ని నివారించేవాళ్ళు కదా. మరి ఎందుకు ప్రివెంట్ చేయలేదు మీరు? వాట్ ప్రివెంటెడ్ యూ ఫ్రమ్ టేకింగ్ యాక్షన్? అంటే ఎవరి ఇంట్రెస్ట్ కోసం పనిచేస్తున్నారు? జ్యుడిషియరీ కంప్లీట్లీ అన్బయాస్డ్గా అందరికీ ఈక్వల్ జస్టిస్ ఈ దేశంలో ఉన్నదా? ప్రిజుడిస్ అనేది లేదా? ఇంకా సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలను ఎవరు అపాయింట్ చేస్తున్నారు? పార్లమెంటును ఎన్నుకునేది ప్రజలు. ఇది ప్రజాస్వామ్యము. ప్రజాస్వామ్యంలో కూడా పార్లమెంట్ ఎన్నుకునేది ప్రజలు, ఎంపీలు అందరూ, ప్రెసిడెంటు, ప్రైమ్ మినిస్టర్ కలిసి, క్యాబినెట్ ఆఫ్ మినిస్టర్స్ కలిసి, సుప్రీంకోర్టు సీనియర్ జడ్జిలను కలిసి వాళ్ళతో కూడా కలుపుకొని కమిటీ వేసి జడ్జిలను ఎందుకు అపాయింట్ చేయకూడదు? కొలీజియం పెట్టుకొని మీకు మీరే అపాయింట్ ఎందుకు చేసుకుంటారు? మీ ఇష్టం ఉన్న వాళ్ళకి, మీ వాళ్ళకే సుప్రీంకోర్టు జడ్జిలు, మీ వాళ్ళే హైకోర్టు జడ్జిలు ఎందుకు ఉండాలి? అదొక క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ ఏంటిదంటే, మీరు ఈనాడైనా ఈ 75 ఏళ్ళ లోపల మీ ఆస్తులు ప్రకటించారా? మీ సంపాదన గురించి ప్రకటించారా? మీ ఎంత ఆస్తులు ఉన్నాయి అని సుప్రీంకోర్టు జడ్జిలు కానీ, హైకోర్టు జడ్జిలు కానీ ప్రకటించారా? వై యు ఆర్ నాట్ డిస్క్లోజింగ్ యువర్ ప్రాపర్టీస్, అసెట్స్? మీ ఇన్కమ్ సోర్సెస్ ఎందుకు చూపెడతలేరు? వై యు ఆర్ నాట్ ట్రాన్స్పరెంట్? మీరే ట్రాన్స్పరెంట్ లేనప్పుడు ప్రభుత్వం నుంచి, ఎగ్జిక్యూటివ్ నుంచి, లెజిస్లేచర్ నుంచి ట్రాన్స్పరెన్సీ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఈ భారతదేశంలో ఉన్న కామన్ పీపుల్ అందరూ కూడా మిమ్మల్ని సస్పీషియస్గా చూస్తున్నారు, అనుమానిస్తున్నారు. ఈ దేశంలో సమాన న్యాయం లేదు. పేదవాళ్లకు, లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్కు ఈ దేశంలో న్యాయం దొరకదు. జస్టిస్ ఇస్ టూ ఎక్స్పెన్సివ్. కామన్ పీపుల్ కాంట్ ఎఫోర్డ్. సామాన్యులకు అందుబాటులో లేదు. ఇది చాలా ఖరీదైనది న్యాయం ఇది భారతదేశంలో కూడా అని ప్రజలు అనుకుంటున్నారు. జ్యుడిషియరీ లాస్ట్ రెస్పెక్ట్ అమంగ్ ద కామన్ పీపుల్. సామాన్య జనం మధ్యలో పట సామాన్య జనానికి మీ మీద గౌరవం పూర్తిగా పోయింది. పార్లమెంటు, సెంట్రల్ గవర్నమెంటు జ్యుడిషియల్ రిఫార్మ్స్ తీసుకురాకుంటే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతూ ఈ దేశము అత్యంత భయంకరమైన స్థితిలోకి నెట్టబడుతుంది. బెటర్ లేట్ దాన్ నెవర్. జ్యుడిషియరీ కూడా ఒక అడుగు ముందు వేసి తమ రిఫార్మ్స్కు తాము సుముఖంగా ఉన్నామని సెంట్రల్ గవర్నమెంట్తో చిత్తూరు కలిపి కమిటీ వేసుకొని రిఫార్మ్స్ తీసుకొచ్చి ప్రజలకు న్యాయాన్ని అందించేందుకు దిశలో కృషి చేయాలని మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు జ్యూరీకి రిక్వెస్ట్ చేస్తున్నాను. జై శ్రీరామ్, వందే మాతరం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.